Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం 9th మ్యాథ్స్లోని 6th చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్లోని 6.3 ఎక్సర్సైజ్లోని 14th ప్రాబ్లం వరకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఈరోజు వీడియోలో 15 ప్రాబ్లం నుంచి మిగిలిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, 15th ప్రాబ్లం. ద పార్కింగ్ ఛార్జెస్ ఆఫ్ ఏ కార్ in a Hyderabad railway station for first 2 hours is 50 rupees and rupees 10 for each subsequent hour. Write down an equation and draw the graph. Find the following charges from the graph. For 3 hours, for 6 hours, how many hours did Rekha park her car if she paid rupees 80 as parking charges? Okay, హైదరాబాద్లోని ఒక రైల్వే స్టేషన్లో పార్కింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ 2 అవర్స్కి 50 రూపీస్ తీసుకుంటారు. అక్కడి నుంచి ప్రతి అవర్కి 10 రూపీస్ చొప్పున ఛార్జ్ చేస్తారు. అయితే దీనికి మనం ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ తయారు చేయాల్సి ఉంది. ఆ ఈక్వేషన్ ఉపయోగించి గ్రాఫ్ డ్రా చేయాలి. ఆ గ్రాఫ్ నుంచి ఇక్కడ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ తయారు చేద్దాం ఇచ్చిన డేటాని బేస్ చేసుకుని. ఇక్కడ ఏంటి మనకి నెంబర్ ఆఫ్ అవర్స్ అంటే పార్కింగ్ అవర్స్ అండ్ ఛార్జెస్, ఈ రెండింటికి మధ్య రిలేషన్ రిప్రజెంట్ చేసే ఒక లీనియర్ ఈక్వేషన్ని ప్రిపేర్ చేయాలి. ఓకే, అవి రెండింటి బదులు మనం వేరియబుల్స్ తీసుకుంటాం కదా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఛార్జెస్ అంటే లెట్ నెంబర్ ఆఫ్ పార్కింగ్ అవర్స్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. అండ్ అమౌంట్ టు బి పెయిడ్ అంటే ఎక్స్ అవర్స్ పార్క్ చేసినందుకు మనం పే చేయాల్సిన టోటల్ అమౌంట్ని వై రూపీస్ అనుకుందాం. అండ్ టోటల్ అమౌంట్ ఫర్ పార్కింగ్ ఛార్జెస్ టు బి రూపీస్ వై అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈక్వేషన్ రాద్దాం. ఇక్కడ మనకి పార్కింగ్ ఛార్జెస్ని వై అనుకున్నాం కదంటే వై దేనికి ఈక్వల్ అవుతుంది? మనకి ఫస్ట్ 2 అవర్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంటే 50 ప్లస్ నెక్స్ట్ అక్కడి నుంచి ప్రతి అవర్కి 10 రూపీస్ని ఛార్జ్ చేస్తారు. మనం ఎన్ని అవర్స్ పార్క్ చేసామంటే అక్కడ ఎక్స్ అవర్స్ పార్క్ చేసాం. ఓకే, అందులో మనం 2 అవర్స్కి ఆల్రెడీ 50 రూపీస్ ఛార్జ్ చేసాం. ఇంకా మిగిలిన అవర్స్కి మనం ఈచ్ అవర్కి 10 రూపీస్ ఛార్జ్ చేయాల్సి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 అవర్స్ పార్క్ చేసాం అనుకుందాం. అప్పుడు మనకి ఏం చేస్తాం, ఫస్ట్ 2 అవర్స్కి 50 రూపీస్ ప్లస్ ఆ 10 అవర్స్లోంచి 2 అవర్స్ మైనస్ చేస్తే ఇంకా 8 అవర్స్ ఉంటాయి కదా. అంటే ఒక్కొక్క అవర్కి 10 రూపీస్ చొప్పున 8 × 10 అంటే 8 10s are 80 + 50 130 రూపీస్ టోటల్ పార్కింగ్ ఛార్జ్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ అవర్స్ పార్క్ చేసాం వెహికల్ని. అయితే మనం దానికి ఎంత పే చేయాలి? వై రూపీస్ పే చేయాలి. వైని ఎలా కాల్కులేట్ చేస్తాం? ఫస్ట్ 2 అవర్స్కి ఏమో 50 రూపీస్, ఇంకా మిగిలిన అవర్స్కి ఒక్కొక్క అవర్కి 10 రూపీస్ చొప్పున మనం ఛార్జ్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ 10 అవర్స్లో ఫస్ట్ 2 అవర్స్కి 50, ఇంకా 10 అవర్స్లో 2 మైనస్ చేస్తే 8 వచ్చింది. ఇక్కడ మనం ఎక్స్ అవర్స్లో 2 అవర్స్ మైనస్ చేయాలి, ఆల్రెడీ పే చేసాం కాబట్టి. ఇంకెన్ని అవర్స్ ఉంటాయి? ఎక్స్ మైనస్ 2 అవర్స్ ఉంటాయి. ఈచ్ అవర్కి 10 రూపీస్ చొప్పున మనం పే చేయాలి కదా, కాబట్టి ఇంటూ 10 అనమాట. ఓకే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే వై ఈక్వల్ టు 50 ప్లస్ 10 × ఎక్స్ 10x మైనస్ 2 × 10 అంటే 20 అవుతుంది. ఓకే, వై ఈక్వల్ టు ఇక్కడ మనకి 10x 50, ఇదేమో పాజిటివ్ నెంబరు, 20 నెగిటివ్ నెంబరు, మైనస్ చేసినట్లయితే ప్లస్ 30 వస్తుందన్నమాట. ఓకే, ఇది మనకు కావాల్సిన లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. ఇప్పుడు మనం దీనికి గ్రాఫ్ డ్రా చేయాలి. ఓకే, ఇక్కడ మనం ఎక్స్ వాల్యూస్ తీసుకుంటాం, దాని యొక్క రెస్పెక్టెడ్ వై వాల్యూస్ వస్తాయి. అయితే మనం వేటికైతే ఆన్సర్ చేయాలో, ఏ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలో వాటికి తగినట్లుగా ఎక్స్ వై వాల్యూస్ తీసుకున్నట్లయితే మనకి గ్రాఫ్ డ్రా చేయడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ ఏమో 3 అవర్స్కి, ఇక్కడ ఎక్స్ అనేది అవర్స్ని రిప్రజెంట్ చేస్తే వై అనేది పార్కింగ్ ఛార్జెస్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే 3 అవర్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటో 6 అవర్స్ అంటే ఎక్స్ కదా అది, అంటే ఎక్స్ 6 అవర్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ అవర్స్ డిడ్ రేఖ పార్క్ హెర్ కార్ ఇఫ్ షీ పెయిడ్
80 రూపీస్ యాజ్ పార్కింగ్ ఛార్జెస్. అంటే ఈమె 80 రూపీస్ పార్కింగ్ ఛార్జెస్ కింద ఛార్జ్ చేసింది అనమాట, చెల్లించింది. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, పార్కింగ్ ఛార్జెస్ 80 రూపీస్ ఇచ్చారు. ఇక్కడ అవర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఎన్ని అవర్స్ని ఆమె పార్క్ చేస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 10 × 3 10 3s are 30, 30 + 30 60 అవుతుంది. పార్కింగ్ ఛార్జెస్ ఎంత అవుతాయి మనకి, 60 రూపీస్ అవుతాయి. అలాగే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 6 రాసినట్లయితే 10 × 60 60 + 30 అంటే 90 రూపీస్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం వై ప్లేస్లో 80 రావాలి. అంటే 80 = 10x + 30. ఈ 30ని మనం LHSలోకి తెచ్చినట్లయితే 80 - 30 = 10x అవుతుంది. అంటే 50 = 10x. అప్పుడు x ఏమవుతుంది, ఈ 10 ఇటు సైడ్ వస్తే మనకి డివైడ్ చేస్తుంది కదా, అంటే 50/10 5 టైమ్స్ కట్ అవుతుంది. అంటే x ఎంత అవుతుంది, 5. అంటే 5 అవర్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనం 3, 60, 6, 90, 5, 80 ఈ పాయింట్స్ మనం గ్రాఫ్ షీట్ మీద గుర్తించాల్సి ఉందన్నమాట. మనం ఎక్స్ యాక్సిస్ గ్రాఫ్ షీట్ మీద ఒక హారిజెంటల్ లైన్ డ్రా చేసి దానికి ఎక్స్ యాక్సిస్ అని పేరు పెడతాం. అట్లాగే వెర్టికల్ లైన్కి మనం వై యాక్సిస్ అని పేరు పెడతాం. ఓకే, ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ మనం ఆరిజిన్ అంటాం, అది 0 అవుతుంది. ఓకే, మనకి ఎక్స్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, 3, 6, 5 ఎట్లా ఉన్నాయి కదా. అంటే మనం ఒక్కొక్క లైన్, మనకి వెర్టికల్ లైన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క లైన్ మీద ఒక్కొక్క నెంబర్ తీసుకుంటే సరిపోతుంది మనకి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7. అట్లాగే మనకి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ -1, -2, -3, -4, -5, -6, -7. ఒకవేళ మనకి ఈ ఛార్జెస్ అవర్స్ అనేవి నెగిటివ్లో ఉండవు కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ పెద్దగా వచ్చేటట్లు కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే వై యాక్సిస్ని లెఫ్ట్ సైడ్కి, అట్లాగే ఎక్స్ యాక్సిస్ని డౌన్కి తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనకి వై యాక్సిస్ మీద పార్కింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నాం. అవి ఎట్లా ఉన్నాయి మనకి, 60, 90, 80 10స్లో ఉన్నాయి. కాబట్టి మనం స్కేల్ 10 తీసుకుందాం. అంటే 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. అట్లాగే మనకి నెగిటివ్ వాల్యూస్ -10, -20, -30, -40, -50 అండ్ సో ఆన్. ఓకే, ఫస్ట్ మనం లొకేట్ చేయాల్సిన పాయింట్ ఏంటి, 3 ఎక్స్ యాక్సిస్ మీద 3, వై యాక్సిస్ మీద 60 ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ 3 దగ్గర ఒక వెర్టికల్ లైన్ ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ 60 దగ్గర ఒక హారిజెంటల్ లైన్ ఉంటుంది గ్రాఫ్ షీట్లో. కాబట్టి ఆ రెండింటిని మనం ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని లొకేట్ చేసినట్లయితే అది ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ 6, 90 ఎక్స్ యాక్సిస్ మీద 6 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. వై యాక్సిస్ 90. ఈ రెండు లైన్స్ మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి కదా, కాబట్టి ఇక్కడ లొకేట్ చేస్తాం. నెక్స్ట్ 5, 80 ఎక్స్ యాక్సిస్ మీద 5 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఒక వెర్టికల్ లైన్ ఉంటుంది. అలాగే 80 ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి కాబట్టి ఇక్కడ ఒక లొకేట్ చేస్తాం. ఓకే, ఈ 3 పాయింట్స్ని కూడా మనం స్కేల్తో జాయిన్ చేసినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. ఓకే, ఇది మనకి కావలసిన గ్రాఫ్ అనమాట. దీని నుంచి మనం ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ మనం 4 అవర్స్ పార్క్ చేసినట్లయితే ఎంత ఛార్జ్ అవుతుందంటే మనం ఏం చేస్తాం, ఎక్స్ యాక్సిస్ అవర్స్ని ఎక్స్ యాక్సిస్ని తీసుకున్నాం కదా, పార్కింగ్ అవర్స్ని 4 దగ్గర స్టార్ట్ అవ్వి ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం. ఎక్కడి వరకు, ఈ లైన్ని ఇంటర్సెక్ట్ చేసే వరకు. అక్కడి నుంచి మనం ఇట్లా హారిజెంటల్ లైన్ డ్రా చేస్తాం. అది వై యాక్సిస్ మీద ఏ నెంబర్ దగ్గరికి వస్తే అది మనకి పార్కింగ్ ఛార్జెస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ ఫర్ 3 అవర్స్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద 3 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం పాయింట్ అది వెర్టికల్ లైన్ డ్రా చేసినట్లయితే అది ఎక్కడి వరకు, మనం ఆ లైన్ టచ్ అయ్యే వరకు డ్రా చేసినట్లయితే మనకి ఇక్కడ టచ్ అయింది. అక్కడి నుంచి మనం వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం వై యాక్సిస్ మీదకి. ఓకే, కాబట్టి అది ఎక్కడికి వచ్చింది మనకి, వై యాక్సిస్ మీద 60 దగ్గరికి వచ్చింది. కాబట్టి మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 60 రూపీస్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఛార్జెస్ ఎంత అవుతుంది మనకి, 60 రూపీస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనకి 6 అవర్స్కి ఎక్స్ యాక్సిస్ మీద 6 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం. ఎక్కడి వరకు, మనం డ్రా చేసిన లైన్ని టచ్ చేసే వరకు. అక్కడి నుంచి మనం వై యాక్సిస్ మీదకి హారిజెంటల్ లైన్ డ్రా చేస్తాం. ఓకే,
ఇది ఎక్కడికి వచ్చింది మనకి వై యాక్సిస్ మీదకి 90 దగ్గరికి వచ్చింది కదా. కాబట్టి మనకి 6 అవర్స్కి మనం ఎంత ఛార్జెస్ పే చేయాలన్నమాట, 90 రూపీస్ పే చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ, ఒకవేళ మనం 80 రూపీస్ ఛార్జ్ చేసినట్లయితే ఎన్ని అవర్స్ పార్క్ చేసినట్లు అవుతుంది వెహికల్ని అంటే, మనం ఇది ఛార్జెస్, ఈ ఛార్జెస్ని ఎక్కడ తీసుకున్నాం, మనం వై యాక్సిస్ మీద తీసుకున్నాం. ఆ వై యాక్సిస్ మీద 80 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఫస్ట్ హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. నెక్స్ట్ అది ఎక్కడ టచ్ అయిందో అక్కడి నుంచి మనం వెర్టికల్ లైన్ డ్రా చేసినట్లయితే అది ఎక్స్ యాక్సిస్ మీద ఏ నెంబర్ దగ్గరికి వస్తుంది, 5 దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇక్కడ పార్కింగ్ అవర్స్ ఎన్ని అంటే 5 అవర్స్ అన్నమాట. ఓకే, మనం ప్రతి గ్రాఫ్కి స్కేల్ని రాయాల్సి ఉంటుంది కదా. ఓకే, ఇక్కడ మనకి స్కేల్ గ్రాఫ్ షీట్ మీద ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ రాస్తాం. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 cm ఈక్వల్ టు, మనం ఎంత చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం, 1 చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి 1 యూనిట్ అవుతుంది. అట్లాగే ఆన్ వై యాక్సిస్ 1 cm ఈక్వల్ టు ఎంత చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం, 10 చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి 10 యూనిట్స్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇట్లా మనం ఈక్వేషన్ కరెక్ట్గా తయారు చేసుకున్నట్లయితే గ్రాఫ్ డ్రా చేయడం ఈజీ అవుతుంది. అలాగే దాని నుంచి అడిగిన క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 16th ప్రాబ్లం. సమీరా వాజ్ డ్రైవింగ్ ఏ కార్ విత్ యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ 60 km/h. డ్రా డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఫ్రమ్ ద గ్రాఫ్, ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై సమీరా. ఓకే, ఇక్కడ సమీరా 60 km/h అంటే 1 అవర్కి 60 km స్పీడ్తో, అంటే ఇక్కడ యూనిఫామ్ స్పీడ్తో ఒకే విధమైన స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే ఆమె ఇచ్చిన టైమ్స్లో ఎంత డిస్టెన్స్ని ట్రావెల్ చేసిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే దీనికోసం మనం ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ప్రిపేర్ చేసి గ్రాఫ్ డ్రా చేసి దాని నుంచి మనం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఈక్వేషన్ ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ మనం దేనికి ఏ వేరియబుల్స్ తీసుకోవాలి అంటే డిస్టెన్స్కి టైంకి. ఇక్కడ మనం ఎలాగ తీసుకున్నా పర్వాలేదు, ఎక్స్ వై సాధారణంగా ఉపయోగిస్తాం కదా. మనం డిస్టెన్స్ని ఎక్స్ అని టైం వై అనుకున్నా పర్లేదు, లేకపోతే టైంని ఎక్స్ అనుకుని డిస్టెన్స్ వై అనుకున్నా పర్లేదు. లెట్ ద టైం టేకెన్ ఈక్వల్ టు ఎక్స్ అవర్స్ అనుకుందాం. అలాగే ఈ ఎక్స్ అవర్స్లో ఆమె ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని వై అనుకుందాం, లేకపోతే టైంని టీ అనుకుని డిస్టెన్స్ని డి అనుకున్నా నో ప్రాబ్లం. ఓకే, అండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈక్వల్ టు వై కిలోమీటర్స్. ఓకే, ఇప్పుడు మనకి డిస్టెన్స్కి టైంకి స్పీడ్కి ఒక రిలేషన్ నేర్చుకుంటాం కదా మనం ఫిజిక్స్లో, v ఈక్వల్ టు డి బై టీ. ఇక్కడ v అనేది కాన్స్టెంట్గా ఉంది కదా, అంటే 60 ఈక్వల్ టు మనకి డీని ఏమనుకున్నాం, డిస్టెన్స్ వై అనుకున్నాం, అంటే వై బై ఎక్స్. ఇక్కడ ఈ ఎక్స్ ఇక్కడికి వస్తే మల్టిప్లై చేస్తుంది కదా, అంటే వై ఈక్వల్ టు 60x అవుతుంది అనమాట. ఓకే, అంటే మనకి ఫార్ములా ఏంటి, మనకి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అయితే ఇక్కడ మనకి డిస్టెన్స్ కావాలి కదా, కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అవుతుంది, స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ డిస్టెన్స్ మనం ఏమనుకున్నాం, వై అనుకున్నాం, అంటే వై ఈక్వల్ టు స్పీడ్ ఎంత మనకి 60 km/h యూనిఫామ్ స్పీడ్ ఇంటూ టైం ఏమనుకున్నాం, ఎక్స్ అవర్స్ అన్న, అంటే వై ఈజ్ ఈక్వల్ టు 60x అనమాట. మనకు కావాల్సిన లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇప్పుడు మనం దీనికి ఒక గ్రాఫ్ను డ్రా చేయాల్సి ఉందన్నమాట. మనకు నచ్చిన వాల్యూస్ తీసుకోవచ్చు, లేకపోతే క్వశ్చన్లో అడిగిన వాల్యూస్నే వేరియబుల్స్ యొక్క వాల్యూస్గా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ అడిగారు కాబట్టి మనం 3 తీసుకుందాం, అంటే 1.5 అవరు, అలాగే 2 అవర్స్, 3.5 అవర్స్ అన్నీ కూడా మనకి టైమే ఇచ్చారు. టైంని ఎక్స్ అనుకున్నాం కదా. మనకి ఇప్పుడు డిస్టెన్స్ మనం ఇందులో 1.5 రాసినట్లయితే, అంటే వై ఈక్వల్ టు 60 ఇంటూ 1/2, అంటే 60 ఇంటూ దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చినట్లయితే 2 1s are 2 + 1 అంటే 3/2 అవుతుంది. 2 టేబుల్ 60లో 30 టైమ్స్ 30 3s are 90 కిలోమీటర్స్ అనమాట, 90 km. ఓకే,
ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 2 రాసినట్టయితే 60 × 2 6 2s are 12 అంటే 120 కిలోమీటర్స్. ఓకే, ఎక్స్ ప్లేస్లో మనం 3.5 రాసినట్లయితే అంటే 60 × 3.5 ఈక్వల్ టు 60 × 3 2s are 6 + 1 7/2 2 టేబుల్ 60లో 30 టైమ్స్ 3 7s are 21 అంటే 210 కిలోమీటర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ పాయింట్స్ని గ్రాఫ్ షీట్ మీద తీసుకుని గ్రాఫ్ని డ్రా చేసినట్లయితే ఇక్కడ మనం ఎక్స్ని ఏమనుకుంటున్నాం, టైం అంటే టైంని మనం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటున్నాం. ఇక్కడ టైం ఎలా ఉంది 1.5 2 3.5 కాబట్టి హాఫ్ 1 1.5 2 ఇట్లా తీసుకుంటే సరిపోతుంది ఎక్స్ యాక్సిస్ అంటే 1/2 1 నెక్స్ట్ 1.5 2 2.5 3 అంటే 3.5 ఇట్లా తీసుకుంటాం. అట్లాగే లెఫ్ట్ సైడ్ నెగిటివ్ కదా -1/2 -1 -1 1/2 -2 -2 1/2 -3 -3 1/2 ఎక్స్ యాక్సిస్ మనం టైం తీసుకున్నాం. వై యాక్సిస్ మీద ఈ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి మనకి 90 120 210 అట్లా ఉన్నాయి మనకి. అంటే 210 వరకు వాల్యూస్ రావాలి అంటే ఎంత తీసుకోవాలి, మనకున్న బాక్సులు 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఒకసారి 210ని 9తో డివైడ్ చేసినట్లయితే 2 టైమ్స్ పోతుంది అంటే ఇంచుమించు 3 టైమ్స్ పోతుంది అనుకున్నాం. అంటే 30 చెప్పును తీసుకోవచ్చు లేకపోతే 50 చెప్పును కూడా తీసుకోవచ్చు. మనం 50 చెప్పును తీసుకున్నట్లయితే మనకి 50 100 150 200 250 300 350 400 అట్లాగే నెగిటివ్ కింద బాటంలో -50 -100 -150 -200 -250 అండ్ సో ఆన్. ఓకే, ఫస్ట్ 1.5కి 90 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి గ్రాఫ్ షీట్లో స్మాల్ డివిజన్స్ ఉంటాయి. అంటే ప్రతి బాక్స్లో 1 సెంటీమీటర్కి 10 డివిజన్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఒక్కొక్క డివిజన్ మనకి ఎంత వస్తుంది 5 ఉంది వస్తుంది అనమాట. అంటే మనకి ఇక్కడ 1.5 ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మనకి మరి 90 ఎక్కడ ఉంటుందంటే 100 కంటే ఒక్కొక్క చిన్న బాక్స్ మనకి 5 యూనిట్స్ రిప్రజెంట్ చేస్తుంది, 5 కిలోమీటర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి 100కి 10 తక్కువ 90 అంటే 2 చిన్న బాక్సెస్ కింద ఉంచుతాం అనమాట. అంటే మనకి ఇక్కడికి వస్తుంది అప్రాక్సిమేట్లీ. మనకి గ్రాఫ్ షీట్లో అయితే క్లియర్గా తెలుస్తుంది కదా. అట్లాగే నెక్స్ట్ 2 120 ఇక్కడ 2 hours 120 అంటే మనకి ఒక్కొక్క చిన్న బాక్స్ మనకి 5 కిలోమీటర్స్ అంటే 20 కిలోమీటర్స్కి మనకి ఎంత వస్తుంది 4 బాక్సెస్ వస్తాయి. అంటే 100 తర్వాత 4 బాక్సెస్ని తీసుకుంటాం చిన్న బాక్సెస్ని. నెక్స్ట్ 3.5 hours 210 3.5 hours 210 అంటే 200కి ఇంకొక చిన్న 2 బాక్సెస్ తీసుకున్నట్లయితే ఓకే, వీటిని ఇప్పుడు మనం స్కేల్తో జాయిన్ చేసినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. ఓకే, ఇది మనకి కావాల్సిన స్ట్రైట్ లైన్. ఇప్పుడు మనం ఈ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ 1.5 hourలో ఆమె ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంతంటే ఎక్స్ యాక్సిస్ 1.5 hour ఎక్కడ ఉందో తీసుకుంటాం. అక్కడి నుంచి మనం వై యాక్సిస్ మీదకి ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం. అక్కడి నుంచి మరలా మనం వై యాక్సిస్ మీదకి హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. అది మనకి ఎక్కడికి వస్తుంది 90 దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఎంత అంటే ఆన్సర్ 90 కిలోమీటర్స్. అలాగే మళ్ళీ 2 hours ఇక్కడ నుంచి ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం. ఆ పాయింట్ నుంచి మళ్ళీ హారిజంటల్ లైన్ డ్రా చేసినట్లయితే వై యాక్సిస్ మీద ఎక్కడికి వస్తుంది అది మనకి 120 అంటే సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ 120 కిలోమీటర్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 3.5 hours ఇక్కడ 3.5 hours దగ్గర ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో అక్కడి నుంచి మనం హారిజంటల్ లైన్ డ్రా చేసినట్లయితే అది 210 దగ్గరికి వస్తుంది వై యాక్సిస్ మీద. కాబట్టి 210 కిలోమీటర్స్ అనమాట. అయితే ఇక్కడ మనం స్కేల్ రాయాల్సి ఉంది. ఎక్స్ యాక్సిస్ మీద చెప్పున ఎంత చెప్పును తీసుకుని వెళ్ళాం హాఫ్ చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం అంటే 1/2 యూనిట్. అట్లాగే వై యాక్సిస్ మీద ఎలా తీసుకున్నాం 50 చెప్పును పెంచుకుంటూ వెళ్ళాం కాబట్టి 50 యూనిట్స్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్. ద రేషియో ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇన్ వాటర్ ఈజ్ 1:8. Set up an equation between hydrogen and oxygen and draw its graph
ఫ్రమ్ ద గ్రాఫ్ ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ హైడ్రోజన్ ఇఫ్ ఆక్సిజన్ ఈజ్ 12 grams అండ్ క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ ఇఫ్ హైడ్రోజన్ ఈజ్ 3/2 grams. ఓకే, వాటర్లో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్స్కి ఉన్న రేషియోని ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఎంత ఇచ్చారు? 1:8. దీనికి మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ తయారు చేయాలి. ఓకే, ఇక మనకి దేని యొక్క మాలిక్యులర్ వెయిట్ తెలియదు కాబట్టి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఈక్వల్ టు x grams and molecular weight of oxygen equal to y grams అనుకుందాం. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి? రెండింటికి రేషియో ఇచ్చారు మనకి. అంటే x:y ఈక్వల్ టు 1:8. మనం దీన్నే ఎలా రాస్తాం? x/y ఈక్వల్ టు 1/8. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే y ఇంటూ 1 y అవుతుంది, ఈక్వల్ టు 8 ఇంటూ x 8x అవుతుంది. ఓకే, ఇది మనకు కావాల్సిన లీనియర్ ఈక్వేషన్. ఇప్పుడు దీనికి మనం గ్రాఫ్ డ్రా చేయాల్సి ఉందన్నమాట. ఓకే, x y. ఓకే, ఇక్కడ మనం తీసుకోవాల్సిన వాల్యూస్ ఏంటి? ఒకసారి మనకి ఇక్కడ ఏంటి? ఫస్ట్ది ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ హైడ్రోజన్ ఇఫ్ ఆక్సిజన్ ఈజ్ 12 grams. అంటే ఆక్సిజన్ అంటే y కదా, అంటే ఇక్కడ y వాల్యూ 12 ఇచ్చారు. మనం హైడ్రోజన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ ఇఫ్ హైడ్రోజన్ ఈజ్ 3/2. అంటే ఇక్కడ మనకి ఏమిచ్చారు? హైడ్రోజన్ యొక్క వెయిట్, మాలిక్యులర్ వెయిట్ ఇచ్చారు, అంటే 3/2 అని. మనం ఆక్సిజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. మనకి ఈక్వేషన్ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు 8x. మనం ఈ y ఈజ్ ఈక్వల్ టు 8xలో y ప్లేస్లో 12 రాసినట్లయితే అంటే 12 ఈజ్ ఈక్వల్ టు 8x. అప్పుడు x ఈక్వల్ టు ఈ 8 ఇక్కడ డివైడ్ చేస్తుంది కదండి, 12/8. ఓకే, ఇక్కడ మనకి 4 టేబుల్ ఎన్ని టైమ్స్ ఉంది? 2 times. అలాగే ఇందులో మనకి 3/2, ఇది 3/2 వచ్చింది. అంటే ఇక్కడ మనకి సేమ్ వాల్యూ వచ్చింది. అంటే ఇక్కడ కూడా మనకి y వాల్యూ ఎంత అవుతుంది? 12 అవుతుంది. అంటే మనకి ఒకే పాయింట్ ఫామ్ అయింది. మనం ఒక్క పాయింట్తో లైన్ని డ్రా చేయలేం కదా, కాబట్టి మరి కొన్ని వాల్యూస్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ 3/2 అంటే ఏంటి? 1.5, 1.5. ఓకే, నెక్స్ట్ 2, 4 తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం x ప్లేస్లో 2 రాసినట్లయితే 8 2s are 16 అవుతుంది. అలాగే x ప్లేస్లో 4 రాసినట్లయితే 8 4s are 32 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్ని డ్రా చేద్దాం. ఓకే, ఇక్కడ x మీద వాల్యూస్ ఎలా తీసుకోవచ్చు? 1 2 3 ఇట్లా తీసుకోవచ్చు కదా. మనం 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్. -1 -2 -3 -4 -5 -6 -7. ఓకే, ఇక్కడ మనకి y వాల్యూస్ ఎలా ఉన్నాయి? 12 16 32. 4 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఉన్నాయి కదా, కాబట్టి మనం 4 4 చెప్పును తీసుకోవచ్చు, లేకపోతే 2 2 చెప్పును కూడా తీసుకోవచ్చు అనమాట. మనకి 16 బాక్సెస్ కనుక టాప్లో వచ్చినట్లయితే y యాక్సిస్ మీద 0 నుంచి పైకి 16 బాక్సెస్ ఉన్నట్లయితే 2 2 టేబుల్ చెప్పును అంటే 2 యూనిట్స్ చెప్పును తీసుకున్నా ప్రాబ్లం లేదు. నేను 4 యూనిట్స్ తీసుకున్నాను. 4 8 12 16 20 24 28 32 34 36. అలాగే -4 -8 -12 -16 -20 -24 అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్ని లొకేట్ చేద్దాం. 3/2 అంటే 1.5 కదా, డివైడ్ చేస్తే 1.5 12. 1.5 అంటే 1కి 2కి మధ్యలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అలాగే 12, ఇక్కడ ఒక వెర్టికల్ లైన్ ఉంటుంది కదా. నెక్స్ట్ 12, ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి? ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. నెక్స్ట్ 2 16, x వాల్యూ 2, y వాల్యూ 16. ఇక్కడ వెర్టికల్ లైను, 16 దగ్గర హారిజెంటల్ లైను, ఆ రెండు కూడా మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. అట్లాగే 4 32, x యాక్సిస్ మీద 4 ఇక్కడ ఉంది, y యాక్సిస్ మీద 32 ఇక్కడ ఉంది. ఈ రెండు మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి కాబట్టి అక్కడ ఉంచుతాం. ఓకే, ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని మనం స్కేల్తో జాయిన్ చేసినట్లయితే మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనకి అడిగిన క్వశ్చన్కి చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ 2 క్వశ్చన్స్ అడిగారు, ఆ రెండింటికి కూడా ఒకదానికొకటి రివర్స్లో ఆన్సర్స్ అవ్వాయి. అంటే
మనం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ 3/2 గ్రామ్స్ అయినట్లయితే మనకి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత అవుతుంది 12 గ్రామ్స్ అవుతుంది. అలాగే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ 12 గ్రామ్స్ అయితే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత అవుతుంది 3/2 గ్రామ్స్ అవుతుంది. అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత, మనకి ఏమడిగారు, ఆక్సిజన్ మాలిక్యులర్ వెయిట్ ఇచ్చారు 12 గ్రామ్స్ అని. అప్పుడు మనకి ఎంత వచ్చింది, ఎక్స్ వాల్యూ 3/2 వచ్చింది, అంటే 3/2 గ్రామ్స్. అట్లాగే సెకండ్ క్వశ్చన్లో మనకి ఏమడిగారు, ఒకవేళ హైడ్రోజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 3/2 గ్రామ్స్ అయితే ఆక్సిజన్ మాలిక్యులర్ వెయిట్ ఎంత, అంటే 12 గ్రామ్స్ వచ్చింది, అంటే 12 గ్రామ్స్. ఓకే, ఇంకా మనకి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ మనకి హైడ్రోజన్ మాలిక్యులర్ వెయిట్ 4 అయితే ఆక్సిజన్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అవుతుందంటే 32 గ్రామ్స్ అవుతుంది. ఇట్లా మనం గ్రాఫ్ను ఉపయోగించి ఏ క్వశ్చన్ అడిగినా ఈజీగా ఆన్సర్ చేయగలం. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 28 liters, the ratio of milk and water is 5:2. Set up the equation between the mixture and milk. Draw its graph. By observing the graph, find the quantity of milk in the mixture. ఓకే, ఇక్కడ మనకి 28 లీటర్లో మనకి వాటరు మిల్క్ మిక్స్ అయ్యి ఉందన్నమాట, అది మిక్చర్గా ఉంది. అందులో మనకి మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయంటే 5:2 రేషియోలో ఉన్నాయి. అంటే మిల్క్ యొక్క క్వాంటిటీ 5 యూనిట్స్ అయితే వాటర్ యొక్క క్వాంటిటీ 2 యూనిట్స్ అవుతుంది. ఓకే, అయితే మనకి ఈక్వేషన్ దేనికి మధ్యలో ప్రిపేర్ చేయమన్నారు, మిక్చర్కి మిల్క్కి. ఇక్కడ మనకి మిల్క్కి వాటర్కి కాదు, రేషియో ఇచ్చిందేమో మిల్క్కి వాటర్కి, కానీ మనకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సిందేమో మిక్చర్కి మిల్క్కి. ఓకే, ఇక్కడ మనకి లెట్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈక్వల్ టు ఎక్స్ లీటర్స్ అనుకుందాం. నెక్స్ట్ మనకి మిక్చర్ కావాలి కదా, అండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ ఈక్వల్ టు వై లీటర్స్ అనుకుందాం. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే రేషియో దేనికి రేషియో ఇచ్చారు, మిల్క్కి అండ్ వాటర్కి రేషియో ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 5:2. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మిల్క్కి మిక్చర్కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఎంప్లాయిస్ మిల్క్ ఈస్ టు మిక్చర్. ఇక్కడ మిల్క్ యొక్క యూనిట్స్ ఎన్ని, 5 యూనిట్స్ ఈస్ టు మిక్చర్ అంటే మనకి అందులో మిల్క్ వాటర్ కలిసి ఉంటుంది కదా, అంటే మిల్క్ 5 యూనిట్స్ ఉంటే మిక్చర్ ఎన్ని యూనిట్స్ ఉంటుంది, 2 యూనిట్స్ ఉంది, అంటే 5 + 2 అవుతుంది అనమాట. అప్పుడు దిస్ ఈక్వల్ టు 5:7. అంటే మనకి ఇక్కడ దట్ ఎంప్లాయిజ్ ఇక్కడ మిల్క్ యొక్క క్వాంటిటీని ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం, మిక్చర్ యొక్క క్వాంటిటీని వై అనుకున్నాం. అంటే x:y = 5:7 ఇచ్చారనమాట. ఓకే, దీన్ని ఎట్లా రాస్తాం మనం, x/y = 5/7. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే y × 5 అంటే 5y = 7x అవుతుంది. మనకి వైలో ఈక్వేషన్ కావాలంటే y = 5 RHSలోకి వెళ్ళి డివైడ్ చేస్తుంది కదా, 7/5x అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ని డ్రా చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం, అంటే క్వాంటిటీ ఆఫ్ మిల్క్ని, అలాగే క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ని వై యాక్సిస్ మీద తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ 5 టేబుల్లో పోయే నెంబర్స్ తీసుకున్నట్లయితే మనకి డెసిమల్స్ ఫ్రాక్షన్స్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మనం 5, 10, 15, 20 లేకపోతే 10, 20, 30 అట్లా తీసుకున్నా పర్లేదు, ఇంకో 20 తీసుకుందాం పోనీ. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో 5 రాసాం, అప్పుడు y = ఏమవుతుంది, 7/5 × 5. 5 గెట్స్ క్యాన్సిల్, 7 అవుతుంది. ఓకే, ఒకవేళ మనం ఎక్స్ ప్లేస్లో 10 రాసాం, y = 7/5 × 10. 5 టేబుల్ 10లో 2 టైమ్స్, 7 2s are 14 వస్తుంది. అట్లాగే మనం ఎక్స్ ప్లేస్లో 20 రాసాం, y = 2/5 × 20. 5 టేబుల్ 20లో ఎన్ని టైమ్స్ పోతుంది, మనకి 4 టైమ్స్ పోతుంది. 7 4s are 28, అంటే y = ఎంత అవుతుంది, 28. ఓకే, ఇప్పుడు మనం ఈ పాయింట్స్ని తీసుకుని గ్రాఫ్ని డ్రా చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఎక్స్ మీద వాల్యూస్ ఎలా తీసుకుంటే బెటర్ అనమాట, 5, 10,
15, 20 ఇట్లా 5 చెప్పుని ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే గ్రాఫ్ ఈజీగా డ్రా చేయొచ్చు. 5, 10, 15, 20, 25, 30, 35. మనకి ఈ y వాల్యూస్ ఎలా ఉన్నాయి? 7, 14, 28 వీటిని చూస్తే మనకి 7 యొక్క మల్టిపుల్స్ గుర్తొస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా 7 టేబుల్లో వస్తాయి కదా. కాబట్టి y యాక్సిస్ మీద 7 చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే బెటర్ అవుతుంది. 7, 14, తర్వాత 21, 28, 35, 42, 49, 56 and so on. -5, -10, -15, -20, -25, -30, -7, -14, -21, -28, -35. ఓకే, ఫస్ట్ మనం 5, 7 ఈ పాయింట్ని లొకేట్ చేయాలి. x యాక్సిస్ మీద 5, y యాక్సిస్ మీద 7. ఇక్కడ వెర్టికల్ లైన్, హారిజంటల్ లైన్ ఇక్కడ మీట్ అవుతాయి కదా, కాబట్టి ఇక్కడ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ 10, 14 ఇక్కడ 10, 14 అంటే ఇక్కడికి వస్తుంది మనకి పాయింట్. అట్లాగే 20, 28 20, 28 ఇక్కడ వెర్టికల్ లైను, అలాగే ఇక్కడ హారిజంటల్ లైను మనకి ఇక్కడ మీట్ అవుతాయి కాబట్టి ఇక్కడ వస్తుంది పాయింట్. ఓకే, ఇప్పుడు మనం స్కేల్తో ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేసినట్లయితే మనకు కావలసిన ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి? మిక్చర్ యొక్క క్వాంటిటీ 28 లీటర్స్ అయినట్లయితే మనం క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద మిక్చర్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, మనం మిక్చర్ని ఎక్కడ తీసుకున్నాం? y యాక్సిస్ మీద తీసుకున్నాం. ద క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ ఈజ్ y అన్నాం కదా. y యాక్సిస్ మీద మనకి 28 ఎక్కడుందో చూస్తాం. ఇక్కడ 28 ఉంది. ఇక్కడ నుంచి స్కేల్తో మనం ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. దీని నుంచి అంటే ఈ స్ట్రైట్ లైన్ ఎక్కడ మీట్ అయిందో అక్కడి నుంచి మనం x యాక్సిస్ మీదకి ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసినట్లయితే అది ఎక్కడికి వచ్చింది? మనకి 20 దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది అనమాట? ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద మిక్చర్ ఈక్వల్ టు 20 లీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ స్కేల్ రాయాల్సి ఉంటుంది కదా. x యాక్సిస్ మీద మనం 5 చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి 5 యూనిట్స్. అట్లాగే y యాక్సిస్ మీద 7 చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి 7 యూనిట్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 19th క్వశ్చన్. మనకి టెంపరేచర్ని అమెరికా అండ్ కెనడా వంటి కంట్రీస్లో మనకి డిగ్రీస్ ఫారెన్హీట్లో మెజర్ చేసినట్లయితే ఇండియా లాంటి కంట్రీస్లో డిగ్రీ సెల్సియస్లో యూనిట్స్లో మెజర్ చేస్తూ ఉంటారు. ఆ రెండిటికి ఉన్న రిలేషన్ ఏంటంటే F = 9/5 C + 32. ఈ రిలేషన్ని అప్లై చేసి మనం ఫారెన్ హీట్ నుంచి డిగ్రీ సెల్సియస్లో కన్వర్ట్ చేయొచ్చు టెంపరేచర్ని, అలాగే డిగ్రీ సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్లోకి కన్వర్ట్ చేయొచ్చు. అయితే దీనికి ఈ ఈక్వేషన్కి గ్రాఫ్ డ్రా చేయాలి. ఎలా డ్రా చేయమన్నారు? మనకి డిగ్రీ సెల్సియస్నేమో x యాక్సిస్ మీద, అలాగే ఫారెన్ హీట్ స్కేల్నేమో y యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫ్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఆ గ్రాఫ్ని యూజ్ చేసి ఒకవేళ టెంపరేచర్ 30 డిగ్రీ సెల్సియస్ అయినట్లయితే దానికి ఈక్వల్గా ఉండే ఫారెన్ హీట్ వాల్యూ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఒకవేళ టెంపరేచర్ 95 ఫారెన్ హీట్ అయినట్లయితే దానికి ఈక్వల్గా ఉండే డిగ్రీ సెల్సియస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ దేర్ ఏ టెంపరేచర్ దట్ హ్యాస్ న్యూమరికల్లీ ద సేమ్ వాల్యూ ఇన్ బోత్ ఫారెన్ హీట్ అండ్ సెల్సియస్? అంటే మనకి ఏదైనా ఒక న్యూమరికల్ వాల్యూ, ఏదైనా ఒక వాల్యూ టెంపరేచర్ యొక్క వాల్యూ ఫారెన్ హీట్లోని అండ్ డిగ్రీ సెల్సియస్లోని ఒకే వాల్యూని కలిగి ఉంటుందా అంటే అది ఎలా చెప్పగలుగుతామంటే మనకి డ్రా చేసిన స్ట్రైట్ లైన్ మీద ఏ పాయింట్ x యాక్సిస్కి y యాక్సిస్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉందో ఆ పాయింట్ ఈ డిగ్రీ సెల్సియస్ అండ్ ఫారెన్ హీట్ వాల్యూస్ సేమ్ ఉన్నాయని రిప్రజెంట్ చేస్తున్నాడు. అట్లాంటి పాయింట్ ఏమైనా ఉందో మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అది ఏ వాల్యూ అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ గ్రాఫ్ డ్రా చేయాలి మనకి. ఓకే, వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? F = 9/5 C + 32. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి డిగ్రీ సెంటిగ్రేడ్నేమో x యాక్సిస్ మీద, అది సెల్సియస్ని, అలాగే ఫారెన్ హీట్నేమో y యాక్సిస్ మీద తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ ఏంటి? ఫస్ట్ డిగ్రీ సెల్సియస్ ఇచ్చారు అంటే ఇక్కడ 30 డిగ్రీస్, అలాగే సెకండ్ 95 ఫారెన్ హీట్, ఇక్కడ 95 ఫారెన్ హీట్. ఇంకొక వాల్యూ ఏదైనా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 20, 30, 35 ఏదో ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 తీసుకున్నట్లయితే
మనకి దాని యొక్క ఫారెన్ హీట్ వాల్యూ ఎంతో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం 30ని రాద్దాం. అంటే సి ప్లేస్లో 30 రాసినట్లయితే ఎఫ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ 30 ప్లస్ 32. 5 టేబుల్ 30లో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్. 9 6 ఆర్ 54 ప్లస్ 32 ఈక్వల్ టు 86 డిగ్రీస్ సెల్సియస్. అంటే ఇది 86 డిగ్రీస్కి మనకి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే 30 డిగ్రీస్ సెల్సియస్ అనేది 86 డిగ్రీస్ ఫారెన్ హీట్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ మనం ఎఫ్ ప్లేస్లో 95 రాసినట్లయితే అంటే 95 ఈక్వల్ టు 9/5 ఇంటూ సి ప్లస్ 32. ఓకే, ఫస్ట్ 32ని మనం ఎల్హెచ్ఎస్లోకి తెచ్చినట్లయితే 95 మైనస్ 32 ఈక్వల్ టు 9/5 ఇంటూ సి. ఓకే, 95లో నుంచి 32 మైనస్ చేసినట్లయితే 63 ఈక్వల్ టు 9/5 ఇంటూ సి. మనం సి ఫైండ్ అవుట్ చేయాలి. సి ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ మనకి 63 ఉంది. ఈ 9/5 ఆర్హెచ్లోకి వెళ్తే 5/9 అవుతుంది కదా, 5/9. 9 టేబుల్ 63లో 7 టైమ్స్ పోతుంది. సి ఈక్వల్ టు 35. అంటే ఇక్కడ మనకి 35 వస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ మనం సి ప్లేస్లో 20 రాసినట్లయితే ఓకే, అంటే ఎఫ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ 20 ప్లస్ 32. 5 టేబుల్ 20లో 4 టైమ్స్. 9 4s ఆర్ 36 ప్లస్ 32 యాడ్ చేసినట్లయితే మనకి 68 వస్తుంది కదా, కాబట్టి ఇది 68 అవుతుంది అన్నమాట. ఓకే, ఒకసారి మనం గ్రాఫ్ డ్రా చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ డిగ్రీ సెంటిగ్రేడ్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోమన్నారు కదా, కాబట్టి ఇక్కడ మనం సి తీసుకుంటాం, అట్లా ఇక్కడ ఎఫ్ తీసుకుంటాం. ఇక్కడ వాల్యూస్ మనకి 5 టేబుల్లో వచ్చే నెంబర్స్ కాబట్టి 5 చొప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. 5 10 15 20 25 30 35 -5 -10 -15 -20 -25 -30 -35 -40 అండ్ సో ఆన్. అలాగే ఇవి మనకి లార్జ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వై యాక్సిస్ మీద 10 10 చొప్పున తీసుకున్నట్లయితే 10 20 30 40 50 60 70 80 90 -10 -20 -30 -40 -50 -60 అండ్ సో ఆన్. ఓకే, ఇక్కడ డిగ్రీ సెంటిగ్రేడ్లో సెల్సియస్లో 30 86. 30 ఇక్కడ మనకు ఉంది కదా, అలాగే 86. 8 తర్వాత మనకి స్మాల్ బాక్సెస్ 6 తీసుకుంటాం. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వాయో మనం అక్కడ పాయింట్ గుర్తిస్తాం. అట్లాగే నెక్స్ట్ 35 95 35 95 90 తర్వాత ఇంకొక లైన్ ఉంటుంది కదా, హారిజెంటల్ లైన్, అక్కడికి వస్తుంది మనకి, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. అట్లాగే 20 68 20 68 అంటే 70 కంటే 2 బాక్సెస్ ముందు, అంటే ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ మూడింటిని మనం స్కేల్తో జాయిన్ చేసినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ గ్రాఫ్ డ్రా చేసాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనకి డిగ్రీ సెల్సియస్లో 30 అనేది ఫారెన్ హీట్లో ఎంతకి ఈక్వల్? 86 డిగ్రీస్ ఫారెన్ హీట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఫారెన్ హీట్లో 95 డిగ్రీ సెల్సియస్లో ఎంతకి ఈక్వల్? 35 అంటే 35 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇంకా మనం ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉందన్నమాట. మనకి ఇప్పుడు ఈ లైన్ మీద ఉండే ఏ పాయింట్ కూడా రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్లో లేదు కదా, కాబట్టి దీన్ని ఇట్లా ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తాం. ఇట్లా డ్రా చేసినట్లయితే, అంటే నేను గ్రాఫ్ షీట్ మీద డ్రా చేయట్లేదు కాబట్టి నాకు ఎగ్జాక్ట్లీ రాదు, మీరు ఇట్లా వచ్చినట్లయితే మీకు ఈ రెండు కూడా అంటే ఎక్స్ యాక్సిస్ -40 వై యాక్సిస్ -40 ఈ రెండు పాయింట్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ రెండు కూడా మనకి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి, అంటే ఒకే వాల్యూ దగ్గర ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనం వై యాక్సిస్ మీదకి వెళ్తే -40 దగ్గరికి వస్తుంది, అట్లాగే ఎక్స్ యాక్సిస్ మీదకి వెళ్ళినప్పుడు కూడా మనకి -40 దగ్గరికే వస్తుంది. అంటే మనం -40 డిగ్రీస్ దగ్గర డిగ్రీ సెల్సియస్ స్కేలు అట్లాగే ఫారెన్హీట్ స్కేల్లో ఒకే న్యూమరికల్ వాల్యూ కలిగి ఉంటుందని గ్రాఫ్ నుంచి చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం స్కేల్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఎలా తీసుకున్నాం? 5 చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి 5 యూనిట్స్. అట్లాగే వై యాక్సిస్ మీద 10 చెప్పుని ఇంక్రీజ్ చేసుకెళ్ళాం కాబట్టి
10 యూనిట్స్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిసెస్ అంటే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, అలాగే ఈక్వేషన్ ఆఫ్ లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్. ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అంటే మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్గా ఈ కాన్సెప్ట్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. అసలు వాట్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్? మనం ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్ తీసుకున్నా సరే అందులో మనకి వై కోఆర్డినేట్ అనేది జీరోగా ఉంటుంది కదా. ఆల్రెడీ మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఈ విషయాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. మనం ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్ని లొకేట్ చేసినా అందులో వై కోఆర్డినేట్ జీరో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 2 3 4 ఇట్లా తీసుకున్నాం. అలాగే -1 -2 -3 -4 -5 -6 1 2 3 4 5 6 7 8 -1 -2 -3 -4 -6. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ లొకేట్ చేశాను. దీని యొక్క కోఆర్డినేట్స్ ఏంటంటే ఎక్స్ వాల్యూ 2. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి వై యాక్సిస్కి వచ్చినట్లయితే ఎక్కడికి వస్తాం? 0 దగ్గరికి వస్తాం. అంటే వై కోఆర్డినేట్ ఎంత? 0 అవుతుంది అనమాట. ఒకవేళ మనం ఇక్కడ పాయింట్ని లొకేట్ చేసాం. ఓకే, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడుంది? -3 దగ్గర ఉంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ -3 అవుతుంది. ఇక్కడ నుంచి వై యాక్సిస్కి వచ్చినట్లయితే 0 దగ్గరికి వస్తాం. -3, 0 అవుతుంది. కాబట్టి మనం ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్ యొక్క వై కోఆర్డినేట్ అయినా సరే 0 అవుతుంది. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ y = 0 అని రాయొచ్చు అనమాట. అలాగే ఈక్వేషన్ ఆఫ్ వై యాక్సిస్ గురించి మాట్లాడినట్లయితే మనం వై యాక్సిస్ మీద ఏ పాయింట్ని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ నుంచాం. ఇక్కడ నుంచి మనం ఎక్స్ యాక్సిస్కి వచ్చినట్లయితే 0 దగ్గరికి వస్తున్నాం కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 0. అలాగే వై యాక్సిస్ మీద 4 దగ్గర ఉన్నాం కాబట్టి వై కోఆర్డినేట్ 4 అవుతుంది. అలాగే ఒకవేళ మనం ఇక్కడ పాయింట్ లొకేట్ చేసినట్లయితే ఇక్కడ నుంచి ఎక్స్ యాక్సిస్కి వెళ్ళినట్లయితే 0కి వెళ్తాం. అట్లాగే వై యాక్సిస్లో -2 దగ్గర ఉన్నాం కాబట్టి 0, -2. అంటే మన వై యాక్సిస్ మీద ఏ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ తీసుకున్నా అందులో వై కోఆర్డినేట్ 0 అవుతుంది. కాబట్టి మనం ఈక్వేషన్ ఆఫ్ వై యాక్సిస్ని ఎట్లా రాయొచ్చు అనమాట? x = 0 అని రాయొచ్చు. ఈక్వేషన్ ఆఫ్ y axis is x = 0. Okay, next equation of a line which is parallel to x axis or which is parallel to y axis. ఓకే, ఇట్లా మనం x యాక్సిస్కి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసాం ఇట్లా. ఓకే, దీని మీద మనకి ఏ పాయింట్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఎక్స్ యాక్సిస్ మీదకి వస్తే 1, వై యాక్సిస్ మీదకి వస్తే 2 అవుతుంది. ఇక్కడ నుంచి పాయింట్ తీసుకున్నాను, ఎక్స్ యాక్సిస్ వస్తే 3, అలాగే వై యాక్సిస్కి వస్తే 2 అవుతుంది. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి వెళ్తే -2, వై యాక్సిస్ మీదకి వెళ్తే 2 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ అన్ని పాయింట్స్లో కూడా మనకి వై కోఆర్డినేట్ అనేది కాన్స్టెంట్గా ఉంది. అదేంటి? 2 2 2. అంటే ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏం రాయొచ్చు? y = 2 అని రాయొచ్చు అనమాట. అంటే మనకి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ ఎలా ఉంది? y = 2 ఫామ్లో ఉంది. ఈ 2 ప్లేస్లో ఏదైనా సమ్ k పెట్టుకోవచ్చు కదా. అంటే k అనేది ఎనీ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ y = 3 అని రాసామనుకోండి, ఈ 3 దగ్గర ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? The line which is parallel to x-axis is in the form of y = k. ఇక్కడ k అనేది ఏంటి? అది x-axis నుంచి ఉన్న డిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ y = 2 ఈ లైన్ యొక్క ఈక్వేషన్. ఈ 2 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఇది x-axis నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మనకి x-axisకి ప్యారలల్గా ఉండే లైన్ యొక్క ఈక్వేషన్ ఎంత అవుతుందంటే y = k అవుతుంది అనమాట. k అనేది అది x-axis నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో రిప్రజెంట్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే మనం y యాక్సిస్కి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ తీసుకున్నట్లయితే x యాక్సిస్కి వచ్చినట్లయితే 3 అవుతుంది, y యాక్సిస్ మీదకి వచ్చినట్లయితే 1 అవుతుంది. అంటే 3, 1. ఒకవేళ ఇక్కడ పాయింట్ తీసుకున్నట్లయితే x యాక్సిస్ మీదకి 3 దగ్గరికి వస్తాం, y యాక్సిస్ మీదకి -2. ఇక్కడ మనకి ఏం కాన్స్టెంట్గా ఉంది? x కోఆర్డినేట్ అనేది కాన్స్టెంట్గా ఉంది. కాబట్టి ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుందంటే x = 3. అంటే
మనం 3 ప్లేస్లో ఎనీ వాల్యూ తీసుకోవచ్చు. కాబట్టి వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైను ఎక్స్ ఈక్వల్ టు ఏ కే ఫామ్లో ఉంటుందన్నమాట. ఓకే, అంటే ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు కే. ఇక్కడ కేని ఏం రిప్రజెంట్ చేస్తుంది? అది వై యాక్సిస్ నుంచి ఉన్న డిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే రివర్స్ అనమాట. ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏమో వై ఈక్వల్ టు 0, వై యాక్సిస్ యొక్క ఈక్వేషను ఎక్స్ ఈక్వల్ టు 0. అలాగే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ యొక్క ఈక్వేషను వై ఈజ్ ఈక్వల్ టు కే. అలాగే వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ యొక్క ఈక్వేషను ఎక్స్ ఈక్వల్ టు కే. ఇవి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 6.4లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. గివ్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ 2x - 11 ఈక్వల్ టు 0 యాజ్ ఎన్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అండ్ 2 వేరియబుల్స్. ఓకే, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 2x - 11 ఈక్వల్ టు 0. ఇందులో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఒకే ఒక వేరియబుల్ ఉంది. ఓకే, దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే 2x ఈక్వల్ టు -11 RHలోకి వెళ్తే +11 అవుతుంది. x ఈక్వల్ టు 11/2 అంటే పాయింట్లో కన్వర్ట్ చేసినట్లయితే 5.5 అవుతుంది అనమాట. ఓకే, దీన్ని మనం సింగిల్ వేరియబుల్లో రిప్రజెంట్ చేసామంటే మనం ఒక నెంబర్ లైన్ డ్రా చేసినట్లయితే గ్రాఫ్ షీట్ మీద ఇలా ఒక నెంబర్ లైన్ డ్రా చేసాం. ఓకే, ఇక్కడ మధ్యలో 0 అంటే ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాత్రమే తీసుకున్నాం అనుకుందాం. ఓకే, 1 2 3 4 5 6 ఇట్లా 1 2 3 4 5 6. అలాగే -1 -2 -3 -4 -5 అంటే ఎక్స్ ఈక్వల్ టు 5.5 ఎక్కడ ఉంటుంది? మనకి 5కి 6కి మధ్యలో ఉంటుంది. ఇది 5.5 అవుతుంది కదా. కాబట్టి ఇది దేని యొక్క లొకేషన్ అనమాట? 2x - 11 ఈక్వల్ టు 0 యొక్క లొకేషన్ అవుతుంది అనమాట యాజ్ ఏ 1 వేరియబుల్. ఓకే, ఒకవేళ మనం 2 వేరియబుల్స్లో రిప్రజెంట్ చేయాలనుకున్నట్లయితే అంటే అప్పుడు మనం దీన్ని ఎట్లా రాయొచ్చు? ఈక్వేషన్ని ఇచ్చిన ఈక్వేషన్ ఏమో 2x - 11 ఈక్వల్ టు 0. ఇందులో y అనే వేరియబుల్ లేదు. దాన్ని ఎలా రాస్తాం? 2x + 0y - 11 ఈక్వల్ టు 0. ఓకే, దీన్ని ఒకసారి సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అంటే 0y ఈక్వల్ టు -2x + 11. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ రాసినా వై వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, ఒక బాక్స్ తీసుకుంటున్నాను. ఎక్స్ వై. ఓకే, ఒకవేళ మనం వై ప్లేస్లో ఏదైనా వాల్యూ రాసినట్లయితే అంటే వై ప్లేస్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 రాశాను, -2 రాశాను, 3 రాశాను. ఓకే, మనం ఇక్కడ 2 రాసాం. 0 × 2 0 2s are 0 అవుతుంది. ఈక్వల్ టు -2x + 11 అవుతుంది. ఈ 2xని LHSలోకి తెచ్చినట్లయితే +2x ఈక్వల్ టు 11 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు 11/2 అంటే 5.5 వచ్చింది. అంటే x వాల్యూ 5.5. అట్లాగే -2 రాశాను. అప్పుడు 0 × -2 0నే అవుతుంది. మళ్ళీ సేమ్ వస్తుంది కదా. అంటే x వాల్యూ మళ్ళీ ఎంత వస్తుంది? 5.5 అవుతుంది. ఒకవేళ y ప్లేస్లో 0 మళ్ళీ 3 రాశాను. 0 3s are 0 అవుతుంది. మళ్ళీ x వాల్యూ సేమ్ వస్తుంది కదా. అంటే 5.5 వస్తుంది అనమాట. ఓకే, దీన్ని గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేయాలంటే అంటే 2 5.5. ఎక్స్ యాక్సిస్ మీద 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 5.5 అంటే 5 తర్వాత ఇక్కడ వస్తుంది. అలాగే -2 5.5 -2 5.5. అలాగే 3 5.5 అంటే మనం ఈ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే ఇట్లా మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుందన్నమాట. ఇదేంటి? యాజ్ 2 వేరియబుల్స్ అంటే మనం 2 వేరియబుల్స్గా రిప్రజెంట్ చేసినప్పుడు ఇదేమో మనకి 1 వేరియబుల్లో రిప్రజెంట్ చేసినప్పుడు గ్రాఫ్స్ ఇలా వస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ చాప్టర్. సాల్వ్ ద ఈక్వేషన్ 3x + 2 ఈక్వల్ టు 8x - 8 అండ్ రిప్రజెంట్ ద సొల్యూషన్ ఆన్ ద నెంబర్ లైన్ అండ్ ద కార్టీసియన్ ప్లేన్. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 3x + 2 ఈక్వల్ టు 8x - 8. ఓకే, వేరియబుల్స్ని సెపరేట్ చేసినట్లయితే అంటే ఎక్స్ టర్మ్స్ అన్నింటినీ LHSలో RHSలోకి తీసుకెళ్ళినట్లయితే ఈ 8x మనకి LHSలోకి వస్తే -8x అవుతుంది. ఈ +2 RHSలోకి వెళ్తే -2 అవుతుంది. -8. ఓకే, సబ్ట్రాక్ట్ చేసినట్లయితే
3x మైనస్ 8x డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ చేస్తాం, -5x వస్తుంది. రెండు ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం, -10 వస్తుంది. ఓకే, మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్ అంటే 5x = 10. అప్పుడు x = ఏమవుతుంది, 10/5 అవుతుంది. 5 టేబుల్ 10లో 2 టైమ్స్ అంటే x = 2 అన్నమాట. ఓకే, దీన్ని మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఒక నెంబర్ లైన్ డ్రా చేస్తాం. సాధారణంగా ఇంటిజర్ నెంబర్ లైన్ డ్రా చేస్తాం కదా, మిడిల్లో 0 ఉంటుంది. 1 2 3 రైట్ సైడ్కి రాసుకుంటూ వెళ్తాం, లెఫ్ట్ సైడ్కి -1 -2 -3. ఓకే, x = 2. ఈ నెంబర్ లైన్ మీద మనకి x = 2 ఎక్కడుంది, ఇది. కాబట్టి ఇది x = 2ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కార్టీజియన్ ప్లేన్ అంటే మనం x యాక్సిస్ y యాక్సిస్ తీసుకోవాలి. దానికోసం మనకు కొన్ని పాయింట్స్ కావాలి కదా. ఓకే, పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, x y దీన్ని 2 వేరియబుల్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, x అంటే 1x అనమాట, ప్లస్ 0y = 2. ఓకే, మనం y వాల్యూ ఏం తీసుకున్నా సరే, ఒకవేళ మనం y వాల్యూ 2 తీసుకున్నాను, 4 తీసుకున్నాను, మైనస్ వాల్యూ కూడా తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు y ప్లేస్లో 2 రాసాం. 0 2s are 0 అంటే x = ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఓకే, y ప్లేస్లో 4 రాసాం. 0 × 4 0 అవుతుంది అంటే అప్పుడు x = మళ్ళీ 2నే వస్తుంది. ఓకే, నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నాం అంటే 0 × -2 0 అయిపోతుంది అంటే x + 0 xే, x = అగైన్ 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం x యాక్సిస్ y యాక్సిస్ తీసుకుంటాం గ్రాఫ్ షీట్ మీద, x y. ఓకే, ఈ రెండు ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆరిజిన్ 0 అవుతుంది. 1 2 3 4 1 2 3 4 -1 -2 -3 అండ్ సో ఆన్. 1 2 3 4 5 -1 -2 -3. ఓకే, ఈ పాయింట్స్ని గ్రాఫ్ షీట్ మీద లొకేట్ చేద్దాం. 2, 2 x యాక్సిస్ మీద 2 y యాక్సిస్ మీద 2 ఇక్కడ ఉంటుంది కదా. నెక్స్ట్ 2, 4 x యాక్సిస్ మీద 2 y యాక్సిస్ మీద 4 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అలాగే 2, -2 2, -2. ఓకే, వీటిని అన్నిటినీ జాయిన్ చేస్తే మనకేమొచ్చింది, ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే x + 0y = 2 ఆర్ x = 2 అనే లైన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది దేనికి ప్యారలల్గా ఉంది, y యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. ఎంత డిస్టెన్స్లో ఉంది, 2 యూనిట్స్ డిస్టెన్స్లో ఉందని చెప్పవచ్చు అనమాట. ఓకే, ఇక్కడతో మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ని ఫినిష్ చేయడం జరిగింది. ఇంకా ఈ ఎక్సర్సైజ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మీరు ఓన్గా చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.